హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మనం పిల్లలకి ఇంకొక లంచ్ బాక్స్ రెసిపీ అయిన పీనట్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్న ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ పీనట్ రైస్ మనకు పల్లీల పొడి రెడీగా ఉంటే వితిన్ 5 minutesలో ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టేయచ్చండి. సో క్విక్ అండ్ ఈజీగా టేస్టీగా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేద్దామా? సో మీలో ఎంతమందికి ఈ పీనట్ రైస్ తెలుసో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఈ పీనట్ రైస్ కోసం మనకు పల్లి పొడి కావాలి. సో దానికోసం ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొన్ని పల్లీలను ఇలా వేసి బాగా వేయించుకోండి. రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేటట్టు వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించామంటే పొట్టంతా నల్లగా అయిపోతుంది, కానీ లోపల సరిగా కుక్ అవ్వదు, మాడిపోతాయి. సో అందుకనే మీడియంలో పెట్టేసి ఇలా రెండు వైపులా బాగా వేగేటట్టు వేయించుకోండి. ఇప్పుడు ఈ వేయించుకున్న వాటిని చల్లారబెట్టుకొని చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోండి. ఇప్పుడు పల్లీల పొడి రెడీ చేద్దాం. సో చూడండి, పొట్టు అంతా తీసి పెట్టుకున్నాం. మిక్సీ జార్లో ఈ పొట్టు తీసిన పల్లీలు వేసుకోండి. వేసుకున్న తర్వాత మీ కారానికి తగినట్టు స్పైసీనెస్కి తగ్గట్టు కారము, ఉప్పు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి బ్లెండ్ చేయండి. పూర్తి మెత్తగా కాకుండా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పల్లీల పొడి రెడీ. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 3 tablespoons వరకు ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు వేసి శనగబ్యాళ్ళు బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఒక హాఫ్ ఆనియన్ కూడా వేసేసేయండి. తర్వాత సన్నగా తరుక్కున్న ఒక టొమాటో, ఓ 3 పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా వేసి ఫ్రై చేయండి. నేను ఇక్కడ ఒక్కళ్ళ కోసం లంచ్ బాక్స్ రెసిపీ ట్రై చేస్తున్నాను, దానికి మెజర్మెంట్స్ అనమాట. మీరు ఎక్కువ మందికి చేస్తే ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. తర్వాత ఉడకబెట్టుకొని చల్లార్చుకున్న రైస్ని కూడా వేసి ఇందాక మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి ఒక 2 tablespoons వేసి ఆ రైస్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే పల్లీల పొడిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా. సో అందుకని ఇవన్నీ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసేసి రైస్ మళ్ళీ రీహీట్ అయ్యేంత వరకు పెట్టుకుంటే మన పల్లీల పొడితో రైస్ రెడీ. ఇప్పుడు లంచ్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను అనమాట. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ రాగదీప్తి.